ఒరి పాపాత్ కూడా అరే 3 రోజుల పాలించిన తెచ్చి నీకు పాప తెలిసి వస్తావు చెప్పండి ఎవరు గాళ్ళ సంగతి నరవట్లేవాడు అప్పుడు బాలయమ్మకు మారేపాకి బాధపడే చుక్కలు తల్లున రాలి నా సూర్యచంద్రాలు గతం తప్పిరం దీని నేరలా తిమ్మ దీని వరి అయితే సుఖారం దయిస్తున్నారు గుడ్డుకుమల విని పండు పీడిగా అవతరించా ఈ దుర్మార్గుడు నన్ను నా కుమారుని విడిచిపెట్టి ఇక్కడికి మంచి బంగారు కోరుతుంది ఎవడెవరు నీవు చంద్రహారములు తెచ్చి మెడకిస్తా శృంగారవతి ఎవడెవరు నీవు 5 కోట్ల నీ సావిడ మంచి బంగారు గొంతులు కట్ట నువ్వు కావాలి ఎవరివి నువ్వు నీ పేరేంది నా పేరు తెలవదు మాయల పాకి దైవం మార్పుడు దంగమైన చెప్పి వచ్చి భిక్షము చేయని చెప్పి తీసుకొచ్చి ఎంత మోసము చేసే ఇద్దరు మార్పుడు నా పిల్లగానికి నన్ను ఎడబాపాను ఆహా పాప నీకు నాకు మంచిగా నీవు తండ్రివి దేని బిడ్డాను నా కుమారుడు క్యావు క్యావు అని దుఃఖిస్తున్నాడు కానీ పాలు లేక అతనికి దుఃఖిస్తున్నాడు నాయన నేను 3 రోజుల పాలంతను అయితే నేను 3 రోజుల పాలింతను ఎందుకు తీసుకొచ్చిన ఇక్కడికి నువ్వు తండ్రి అసుంటుంది నేను బిడ్డ అసుంటుదాని నన్ను ముట్టుకున్నా అంటుకున్నా నేను ప్రతిపతిని కాబట్టి నీకు ఇలాంటి చేతలు చేస్తే నీ శిరస్సు వలి పత్తికాయ ప్రకారం వలతో ఆ ప్రకారం వలి చచ్చిపోతామంటున్నావా సరే ఇంకొకటి
భజ్జత్ ఆయన అచ్చా నీకు అచ్చా, సెలవు బాలా ఇస్తాను. నువ్వు. నా కుమారుని వద్దకు పంపు నేను చెప్పేది ఈ నెల మళ్ళా ఆ, నాకు మరలా పడద్దు లేకపోతే 3 బుద్ధి రోజుల బాలంతా ముగ్గురు నన్ను తెచ్చరా. ఏయ్! వీడు దత్తు అనంతలీలా, వీడు దత్తు అనంతలీలా, ఏడు దత్తమ్మ తల్లిరా. వీడు దత్తు అనంతలీలా. అమ్మా, ఏమని సుందరిమణి అమ్మా వీడు నన్ను ముడితే నేను 3 రోజుల పాలంతను 3 రోజుల పాలంతను తీసుకొచ్చిండు. నా హస్తం పడితే ఈ తలకాయ పత్తికాయ ఏ విధంగా వలుగుతుందో ఆ విధంగా వలిగి సరిపోతాడు ఇద్దరు మార్కులు. 12 పచ్చడి అయిపోతుంది అన్నట్టు. అవును. అని అక్కడ ఎవరు బాలనాయన వరకలా అక్కడ ఎవరు గాఢ సంఖ్య పడుతుంది మంచిదం నాటు అబ్బాకి అని అక్కడ ఎవరు గాఢ సంఖ్య పడుతుంది అయితే స్వామి అక్కడ నీవు ఎందుకంటే ప్రతివత నువ్వు ఆ వరుస కలిపిన తర్వాత ప్రేమించు కానీ అని వరకాల అప్పుడు నేను 12 ఏళ్ల గౌరవవ్రతం పట్టాను. అయ్యా నేను 12 ఏళ్ల గౌరవవ్రతం పట్టినా ఆ గౌరవవ్రతం తీరింది కనుక నా హస్తం పడితే మాత్రము నా హస్తం పడితే నీ తలపడి వలుగుతుంది ఊకనే. అవును చనిపోతావు. చెప్తావట. అని వరకాల అక్కడ ఈ బాలనాగం ఏమిటిది మంచిగా ధమ్మాని మంచిదమ్మాని ఊరలిసినా, మనమూరే నొచ్చరా. అయితే అక్కడ సంగీతం అంటే వద్దు ఆ ప్రతిపత్తి ఎవరు బాలనాగం రాని వరకు అప్పుడు ఏమంటాడు సంగీత మంచి బ్రతికిది ఇక్కడ సంగీ మంచి మాట చెప్పే సత్యటోని బ్రతికి రంగు గాలు రమణి నీళ్ళు బంగుల పైన ఉంచారు అని వరకు అప్పుడు బాలనాగం ఉంటుంది మంచిగా ఆహా తల్లి అమరావే బాలనాగం అదే సాయం నా సన్నిధికి వస్తావా అవును అలా నీ సన్నిధికి నేను చేరుకున్నాను కదా తొందరగా. ఏ కోరుతున్నా వీడు అనుకున్నా నేను ఆ యొక్క ఆ మక్క మసీదు ఎట్లుందో నాకు చూడాలని చాలా కోరిక ఉండాలి. అయితే ఆ కోరిక కలిగి నేను సూచి వస్తాడు కాబట్టి అవును. వీడు ఏం కోరుకుంటున్నాడే మక్క మసీదే కోరుతుండు చెప్తావా వాళ్ళ కాదురా
అయితే రే బాలక వల్లగాదుర నటువరు వరబాలనాగా మగలదు మొల్లా చదువు ఊతునుంటి మగవాడు నటుపోదు మొగోడు వేలు కాదండి అని ఆ యొక్క నవ్వు ఎవరు బాలభద్రాజు అంటాడు. అయితే అయితే అక్కడ వరబాలనాగమ్మ అక్కడ రథము వచ్చి ఉన్నది. నువ్వు అక్కడ పోవద్దు, పోయేది కాదు, నువ్వు అక్కడ పోవద్దు అంటున్నావా? పిల్లవాడను నేను నేను పసిబాలుడను, ఆమెకు నేను ఒక చిన్న బాలుని. నేను పిల్లవాడను నాకు ఏమి మగ బిరుదులు ఉన్నాయా? చక్కగా జరుగున నీ సన్నిధికి వస్తాను కదా. చూస్తే ఇటు చూస్తే పోరడే నీ దగ్గర పెద్దగా ఏమి లేదు ఏమంటే పెద్ద ఎందుకంటే మీతకంటే పెద్దగా రాలేదు. చిన్న పొరుగు పండిన పొరుగు ముఖధర ఏముంటది ఆడిపోయి అనేది ఉంది కానీ అరే బాలగా నువ్వు చక్కగా అటు ఏగి ఆ బాలలాగా చూసి మళ్ళీ తొందరగా రావాలి, లేకపోతే నీకు ఎత్తిగా మా ఏం చేస్తా. సరే సాహెబు, నేను తొందరగా పోయి చూసి వస్తాను. నేను ఆమె నాకు అని ఇక్కడ ఉండగా చక్కగా అక్కడ ఎవరు బాలవతి రాదు మీరు. అయితే ఆ బాలవతి రాదు చక్కగా తల్లి దగ్గర మీరు అమ్మా అన్నాడు. అయితే అమ్మా ఎవరయ్యా నువ్వు? వీడు మాయవాది, ఈ మాయల పక్కన మాయవేశాలిని ఏ చెవులు వస్తాడు, పోరాటానికి వస్తాడు, దానికి వస్తాడు, దీనికి వస్తాడు. మాయవాడికి ఎన్ని రూపులు ఉంటాయి. ఒరే మాయవాది, నువ్వు ఎవరైనా మాయల పక్కన అమ్మా నీ కొడుకున్నాడు. లేదు లేదు నా కొడుకేది, నా కొడుకు ఎక్కడ ఉంటే అక్కడ ఉండే. ఏది ఏది మన పానగట్టి పట్టం నుంచి ఇక్కడ పానగలికి ఎందుకు వస్తాడు? రాడు. నా కొడుకు ఎవరు వాటి లేదమ్మా నీ కొడుకు అంటాడు. ఆయన వరకలమ్మా నీ కొడుకులు అంటే కొంచెం కాదంటారు వాటి ఇంకొక సంగతి చెప్తాను. నేను పుట్టి 12 సంవత్సరాలు కదా అమ్మా. నీ రొమ్ములు నీ యొక్క సనవాలు ఈ యొక్క 7 పరదలు కట్టి ఈ 7 పరదల లోపల నుంచి నీ యొక్క సనవాలు నీ రొమ్ము వింటే ఈ 7 పరదాలు నమస్కారములు. మార్పుడా పాప చిత్తుడా కులద్రోహిడా గుడ్డుకు నీ పళ్ళు పెట్టి కానీ తల ఉత్తరించా ఎవడవ మళ్ళీ వచ్చిన వారు నీవు. అమ్మా కుమారుడు నీవా? నీ మహిమలు తెలుసు నాకు. నేను నీ మాయలు తెలుసు, నీ మహిమలు తెలుసు. నన్ను అక్కడి నుంచి కర్ర కుక్కగా తీసుకొచ్చి ఇక్కడ చేసి నా కొడుకుని ఎడబాపిన దుర్మార్గుడు. అమ్మా అపరాధం ఆ మాటలు మలుతారు తల్లి. నేను కుమారుండను, నేను బాలవతి రాజునమ్మా. నేను అయితే అక్కడ తల్లి ఆకాశవేణి చూసి అమ్మా ఈ కుమారుడే అతడు ఆ పకీర్ వాడు కాడని చెప్పానంత మాత్రంలో ఆ కుమారు అని చెప్పి నాయనా కుమారుగా నువ్వు ఎట్లా వచ్చినావు? ఏం కథ? నువ్వు ఆ యొక్క ఆ తమ్మల పెద్దవా ఆ పూల దండలు ఆమె ఆ తమ్మల పెద్దవ తోటి సాయం ఉంది. పూల దండలు అల్లి నేను ఆ సాయపు తోటి ఒప్పందం అయ్యి ఇక్కడ వచ్చి ఉన్నాను తల్లి నిన్ను చూసేటందుకు. సరే ఆయన ఇది వచ్చినావు కానీ ఇదిగో నీవు వచ్చినావు ఆ దుర్మార్గుడు సావాలంటే ఇదిగో అతని ఆయువులు. అయితే జనని
అమ్మా అయితే ఆ ఫకీరు మా నాన్నలను నల్లరాలను చేసి నిన్ను ఇక్కడ కరెకుక్కలు చేసి తీసుకొచ్చి ఉన్నాడట. కావున నువ్వు ఆ మాయల ఫకీరు ఆసు ఎక్కడున్నదో నువ్వు పోయి నేను నీకు 12 ఏళ్ల రథము అయిపోవస్తున్నది కాబట్టి మళ్ళీ నిన్ను అడు ఏమన్నా మోసం చేస్తాడు. అంత లోపే నువ్వు పోయి ఆయన ఆయుసు తీసుకొని నాకు చెప్పినట్టయితే ఆయన ఆయుసు అంత మంత్రాల కట్ట ఎంత తీసుకొని నీ చేతిలో పెట్టుకొని నాకు గొప్ప చెప్పినట్టయితే ఆయన్ని నేను అతమాస్తా మనం పోయి మళ్ళా నాన్నలు అమ్మ పెద్దనాన్నలందరినీ కలుసుకొని మనం ఉందాం. అతని ఆయువు ఎక్కడుంది ఏడముంది అని చెప్పి అని జర లఘువికి చేసి మన ఆయువు తీసుకోవాలి. సరే నాయన తీసుకొని నీకు ఆ ఉత్తరం దండ పంపిస్తాను, పూలదండ పంపిస్తా. పూలదండల నువ్వు ఉత్తరం రాసి పంపు. సరే ఎక్కడున్నదో అని ఆయువు గారు అక్కడ ఇప్పుడు పుట్టినా నీకు నా మీద ప్రేమ అది కాదు, ఇంకా 3 గడిగలు ఉంది కాబట్టి నీ ఆయువు ఎక్కడ ఉంది ఏం కథ మరి నాకు తెలియాలి కదా. అవును నాకైతే ఎవరు లేరు ఇప్పుడు. అవును నా కుమారుడు వేయండు, నా భర్త వేయండు, అందరూ పోయారు. నువ్వు ఒక్కనే ఉన్నావు, నేను ఒక్కదానే ఉన్నాను. కనుక సంగతి చెప్తాను. నీ ఆయువు నాకు చెప్తే చెప్పమంటారు. అవును చెప్పాలి. అయితే నీకు ఎందుకంటే నువ్వు పతివి నీ సతిని 8 రోజులు నీ దానిలే కాబట్టి మరి నీ జీవితం నాకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తావు? చెప్పాలి. చెప్పడుతున్నావు అంత మాట అంటే నీకు అని చెప్పేమో చెప్పు. నీ గురించి ఏ పని చేయాలని చేస్తుంది చెప్పు. అయితే పడుతుంది అయితే ఒక సంగతి కాబట్టి చూడు నీకన్నా ఎక్కువ ఏమి లేదు. నీ గురించి ఏం చేయమని చేస్తా కానీ చెప్పమంటారు. చెప్పాలి. సరే నీకన్నా ఎక్కువ చెప్తా. ఎట్లా చెప్తా అంటే 37 సంవత్సరాలు 37 సంవత్సరాలు నడవని ఒక దీవగడ్డకు ఒక బాలమావుడి చెట్టు, ఆ బాలమావుడి చెట్టుకు ఒక తొర్ర, ఆ తొర్రలో ఒక పంజరం, ఆ పంజరంలో ఒక చిలుక, ఆ చిలుక దస్తే నేను దస్తా, ఆ చిలుక చెయ్యి రెక్కిరితే నా రెక్కి, ఆ చిలుకది కాలు వింటే నా కాలు ఎందుకను నా సతీ భార్య కాబట్టి ఎందుకంటే పెళ్లి చేస్తున్నావు. నాకు లేదు, నన్ను మించి నీకు లేదు. అవును కాబట్టి నీ ఆయువులు ఉంచుకుంటే నాకు కూడా తృప్తి అవుతుంది. మరి అందుకని కదా నీకు చెప్పింది. మొత్తం చెప్తే నన్ను మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నా పార్వతి ఆ దుర్మార్గుని ఆయువు తెలుసుకున్నావా? తీసుకున్నాను ఆయన. ఇదిగో 37 సంవత్సరాల నడుమన ఒక దీవగడ్డకు బాలమావిడి చెట్టు, ఆ బాలమావిడి చెట్టుకు తొర్ర, ఆ తొర్రలో ఒక పంజరము, ఆ పంజరంలో చిలుక, ఆ చిలుకని పట్టుకొచ్చి ఆ చిలుకని చంపేస్తే దాని ప్రాణం పోతాను. ఆ చిలుక కాలు ఇంటే వాడిని కాలు ఇంటాను, దాని రెక్క ఇంటే వాడిని రెక్క ఇంటాడు, అని కుత్తే చచ్చిపోతాడు. మరి ఎట్లా తెస్తావు ఎట్లా పోతావు? 37 సంవత్సరాలు దాటి నా ప్రాణం పోయేది. అది ఇప్పుడు నేను నరుడికి దొరికిన వరం దొరికింది కాబట్టి అది ఎక్కడ చేయాలి ఏ కథ. శ్రీ రమేశ శ్రీనివాస నరుడీశ్వరా ఇక్కడ